హాయ్ ఫ్రెండ్స్, వర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ అనేది చేశాను, అలాగే కొంచెం సేమియా కూడా కాసాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. ముందుగా సేమియా కాయడానికి అయితే కొంచెం పాలు తీసుకున్నాను. అన్నీ తక్కువ క్వాంటిటీలో అయితే చేశాను ఫ్రెండ్స్. పాలు మరుగుతుండగా కొంచెం సేమియా అనేది గీ వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈలోపు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మనకి సేమియా రెడీ అయ్యేలోపు పాలు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, తక్కువ క్వాంటిటీలోనే పెట్టాను, మరుగుతున్నాయి. ఇప్పుడైతే సేమియా బ్రౌన్ కలర్ వరకు వచ్చింది, ఫ్రై చేశాను ఫ్రెండ్స్. అదైతే పాలలో యాడ్ చేస్తున్నాను. ఈరోజు చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే సేమియా అయితే నేను రెడీ చేశాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అలా సేమియా సింపుల్గా తాగితే బాగుంటుంది ఫ్రెండ్స్, టీ కన్నా. మా పాప అయితే బాగా ఎక్కువగా తింటుంది సేమియా ఇష్టంగా, అందుకని కాసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే ఎంతో చిక్కగా టేస్ట్గా ఉండే సేమియా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడైతే కొంచెం ఇలాచి, జస్ట్ జీడిపప్పు, కిస్మిస్ అనేది ఫ్రై చేసి ఇందులో వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, జస్ట్ మేము తినడానికి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది ఏమీ ఎక్కువ పెద్ద వేసుకోలేదు, అంతే ఫ్రెండ్స్. ఇక్కడైతే సేమియా అనేది నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, మిర్చి అనేది రెడీ చేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు అనేది కామన్ కదా, వేసుకొని ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోవాలి. చికెన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. నేనైతే చికెన్ కర్రీ అనేది ఇలాగే వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో అదే నా వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ తీసే కొలది వాయిస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ టైం ప్రేయర్ కదా నాకు, అందుకని నేను స్లోగా మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే చికెన్ బాగా అది ఆయిల్లో మగ్గుతుంది ఫ్రెండ్స్. వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్, ఇంకా నేను ప్రిపేర్ పెట్టుకున్న మసాలా అనేది ఇంట్లోనే నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాను. పొడి అయితే కాదు ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఇంకా అన్ని మసాలాలు వేసుకొని మిక్సీ పట్టేసాను. జీలకర్ర, ధనియాలు, ఇంకా కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్ చికెన్కి సంబంధించి, అవి వేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. మనకైతే ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి కర్రీ అయితే చాలా టైం వరకు మగ్గుతుంది. ఇంకా ఈ మసాలా అంతా పట్టాలి, ప్లస్ పచ్చివాసన పోవాలి కాబట్టి సిమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అనేది 90% అయిపోయినట్టే. జస్ట్ కొంచెం తర్వాత కారం వేసి జస్ట్ వాటర్ వేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ అయితే ఇంకా బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. చూడటానికి ఇలా ఉంది కానీ చాలా స్మెల్ అయితే మంచిగా వస్తుంది అసలు. అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కాబట్టి స్మెల్ అయితే ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. నిజంగానే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కొంచెం కారం అనేది యాడ్ చేశాను. తర్వాత కొంచెం అనేది వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దాకా బాయిల్ అయింది కాబట్టి ఇంకా జస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే మనకి ఇంకా రెడీ అవడానికి దగ్గరగా ఉంది. ఆయిల్ అంతా తేలింది ఫ్రెండ్స్. కొంతసేపు మనం మగ్గనిచ్చి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం. నేనైతే కర్రీ ఇలానే వండుతాను, మీరు ఎలా వండుతారో, నేను వండిన కర్రీ చూడటానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే నాకు ఈ కన్సిస్టెన్సీలో కర్రీ అనేది సరిపోతుంది.